వెల్కమ్ టు మోసో టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రోజ్గార్ మేళాను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ. నగరిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం పాల్గొన్న సీఎం చంద్రబాబు. క్యాటరింగ్ బిల్ క్లియర్ చేసేందుకు లంచం 3 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిఆర్ఓ. దేశవ్యాప్తంగా ఇవాళ జరిగిన 18వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ 61,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. కొత్తగా వివిధ శాఖల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన వారికి నియామక పత్రాలను మోడీ వర్చువల్ గా అందజేశారు. కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 45 కేంద్రాల నుంచి నిర్వహించారు. సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ మొత్తం నియామకాల్లో 49,200 హోం మంత్రిత్వ శాఖ పారామిలిటరీ దళాలకు సంబంధించినవని తెలిపారు. మహిళా కానిస్టేబుల్స్ భారీగా నియమితులవుతున్నారని, గత 11 సంవత్సరాల్లో ప్రభుత్వం అనేక సౌలభ్య చర్యలు తీసుకున్నందున ఇది సాధ్యమైందని వివరించారు. आपके जीवन में भी ये नई वसंत का आरंभ हो रहा है. आपको ये समय संविधान के प्रति अपने दायित्वों से भी जोड़ रहा है. संयोग से इस समय देश में गणतंत्र का महापर्व चल रहा है. कल 23 जनवरी को हमने नेताजी सुभाष की जयंती पर पराक्रम दिवस मनाया और अब कल 25 जनवरी को राष्ट्रीय मतदाता दिवस है. फिर उसके बाद 26 जनवरी को गणतंत्र दिवस है. आज का दिन भी विशेष है. आज के ही दिन हमारे संविधान ने जन गण मन को राष्ट्रीय गान और वंदे मातरम को राष्ट्रीय गीत के रूप में अपनाया था. आज के इस महत्वपूर्ण दिन देश के 61,000 से ज्यादा नौजवान जीवन की नई शुरुआत कर रहे हैं. आज आप सबको सरकारी सेवाओं के नियुक्ति पत्र मिल रहे हैं. ये एक तरह से नेशन बिल्डिंग का इन्विटेशन लेटर है. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సందర్భంగా పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని స్వచ్ఛందంగా సుస్థిరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. We have an agency. Okay, but what is the size of the project? Project is about 4 tons viable unit, sir, per unit. ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మన జీవన విధానం కావాలి. అందుకే నేను కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాను. ప్రతి నెల మొదటి తారీఖు వస్తే పేదల సేవలో నేనే కాదు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ప్రజాసేవలో మమేకం కావాలి. మాకు గుర్తుండాలి, పేదవాళ్ళ సమస్యలు అర్థం చేసుకోవాలి. మీ సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పనిచేయాలనే ఉద్దేశంతోనే పేదల సేవలో పెట్టాం. అర్బన్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కింద 101 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుని 510 కోట్లతో శాంక్షన్ చేశాం. ఇంకో పక్కన ఇంటింటికి డస్ట్బిన్లు ఇస్తున్నాం. ఇవి కూడా మీరు చూస్తే 2,21,00,000 విలువైన 9,045 హోమ్ కాంపోస్ట్ డస్ట్బిన్స్ ఇచ్చాం. మీకు మీ ఇంట్లో ఉండే పొడి చెత్త, తడి చెత్త మీ ఇంట్లోనే కాంపోస్ట్గా తయారు చేసుకుని అదే సమయంలో అందులో నుంచి మీరు కాంపోస్ట్ ఎరువు తయారు చేసుకుంటే
అదనంగా మీకు ఒక 200 రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. కుటుంబాల బట్టి ఇది పెరుగుతుంది. ఇంకో పక్క గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ కింద 6.7 కోట్లు శాంక్షన్ చేశాం. 200 ఆటోలు ఇచ్చాం, 1200 ట్రైసైకిల్స్ ఇచ్చాం, 5000 పుష్ కార్ట్లు ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఇంకో పక్క పరిశుభ్రత డ్రైవ్ని పోయిన సంవత్సరం నుంచే ప్రారంభించాం. రాష్ట్రం మొత్తం మీరు ఒకసారి చూస్తే గడచిన ప్రభుత్వం 105 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తని పట్టణాల్లో వదిలేసి వెళ్ళిపోయారు. చెత్త ఉంటే ఏమవుతుందో మీరు ఒకసారి చూడండి. ఆ చెత్త ఒడ్లో పడిపోయి పెద్ద పెద్ద గుట్టలుగా తయారైపోయి వర్షం పడితే ఆ వర్షం అంతా అక్కడే ఇంకి ఆ నీళ్లు భూగర్భ జలాలుగా కలుషితం అయిపోయి ఆ నీళ్లే మనం తాగే పరిస్థితికి వచ్చాం. అక్కడ వచ్చే చెడు గాలి మనమే పీల్చుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు దాని మీద ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్నాం. దగ్గర మీరు ఒకసారి చూస్తే 90% పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం ఈ యొక్క లెగసీ వేస్ట్ అంతా కూడా క్లియర్ చేశాం. మార్చి లోపల మీకు అందరికి హామీ ఇస్తున్నాం. 1,12,000 టన్నులు అంటే 112 లక్షల టన్నులు అంటే 1,12,00,000 టన్నులు చెత్తని పూర్తిగా తీసేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులో 3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిఆర్ఓ మురళి. ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మాతే మీడియాతో మాట్లాడుతూ ఏసీబీ డీజీ అతుల్ సింగ్ ఆధ్వర్యంలో దాడులు చేశాం. డిఆర్ఓ మురళి 3 లక్షలు లంచం తీసుకుంటుండగా దాడి చేసి పట్టుకున్నాం. 2023న మాజీ సీఎం ప్రోగ్రాంలో సాగర్ మాత క్యాటరింగ్ వారికి భోజనాల బిల్లు 37 లక్షలు అయ్యింది. దానిలో 10 లక్షల బిల్లు గతంలో చెల్లింపులు జరిగాయి. మిగిలిన 27 లక్షల క్యాటరింగ్ బిల్లు బకాయిలు మంజూరు చేయడానికి డిఆర్ఓ మురళి లంచం అడిగారు. ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో లంచం తీసుకుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. డిఆర్ఓ మురళిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఏసీబీ డీజీ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు రేంజ్ అధికారులు, నేను అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తే మరియు మా ఇన్స్పెక్టర్స్ నాగరాజు, మన్మథరావు, సురేష్, అలాగే సుబ్బారావు, మా సబ్ ఇన్స్పెక్టర్సు, స్టాఫు అందరం కలిసి ఈరోజు పల్నాడు కలెక్టరేట్లో డిఆర్ఓగా పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్న ఏకా మురళి గారిని ఆయన 3 లక్షలు ఒక కంప్లైంట్ నుంచి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ 3 లక్షలు లంచం అనేది ఆయన 2023లో ఎక్స్సీఎం ప్రోగ్రామ్ సంబంధించి ఒక ఫౌండేషన్ లేయింగ్ ప్రోగ్రామ్ సంబంధించి లంచ్ పార్సిల్స్కి ఒక 41,500 సుమారుగా అన్ని పార్సిల్స్ గాను 37 lakhs బిల్లు ఉంటే అందులో ముందుగా 10 lakhs అడ్వాన్స్ క్లియర్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మిగిలిన 26 చేంజ్ 26 lakhs అబోవ్ అమౌంట్కి చెక్ రిలీజ్ చేయడానికి గాను, అలాగే చెక్ ఇచ్చినందుకు గాను డిఆర్ఓ గారు సాగర్ మాత క్యాటరింగ్ సర్వీసెస్ అనే వాళ్ళ దగ్గర లంచంగా 3 లక్షలు డిమాండ్ చేసి తీసుకుంటగా మేము పట్టుకోవడం జరిగింది రెడ్ హ్యాండెడ్గా. అలాగే అందరూ కూడా 1064కి కాల్ చేసి ఎక్కడైనా అవినీతి జరిగినా కూడా, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నా, లేదు అవకతవకలు జరుగుతున్నా కూడా వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీకు తెలియజేయచ్చు. ధన్యవాదాలు. ఏంటండి ఇప్పుడు ప్రొసీడింగ్స్ అవుతున్నాయండి, అరెస్ట్ కూడా ఉంటుంది. అంటే ఎవరైతే కంప్లైంట్ చేశారో అతను లోకలేనండి, అతను సాగర్మాత క్యాటరింగ్ సర్వీసెస్ తరఫున అతను బాధితుడు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ డ్రామా నడుస్తుందని ఆరోపించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రజలతో ఆటలాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలపై యాక్షన్ ఎందుకు లేదని ప్రశ్నించారు. బీజేపీ కార్యాలయంలో కర్పూరి ఠాకూర్ జయంతి వేడుకలు జరిగాయి. కర్పూరి ఠాకూర్ జీవితం కార్యకర్తలకు ఆదర్శమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రజలతో ఆటలాడుతున్నాయి. 2 ఏళ్లుగా దర్యాప్తు పేరుతో డ్రామాను తలపిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే యాక్షన్ ఉండాలి, అరెస్టులు చేయాలి. పక్క రాష్ట్రాల్లో ఛార్జ్షీట్లు, తెలంగాణలో ఎందుకు కాదు? కాంగ్రెస్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందేమో అనే అనుమానం కలుగుతుందని, బీఆర్ఎస్ ఆరోపణలకు విలువ లేదని అన్నారు. అధికారులపై మాత్రమే చర్యలు ఉన్నాయి, నేతలపై యాక్షన్ ఎందుకు లేదని ప్రశ్నించారు. సాయిబాబా భక్తులు, షిర్డీ సాయిబాబా భక్తులు, షిర్డీ సాయిబాబా సంస్థాన్ కింద నడుస్తున్న అనేక షిర్డీ సాయిబాబా దేవాలయాలు ఇవన్నీ కూడా వారు మనస్తాపం చెంది కొంతమంది వ్యక్తుల యొక్క వ్యాఖ్యలతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రావడం జరిగింది. మరి కొంతమంది షిర్డీ సాయిబాబా మీద అనుచితమైనటువంటి యొక్క వ్యాఖ్యలు చేసి వారి మనోభావాల్ని దెబ్బతీసినందుకు వారు భారతీయ జనతా పార్టీ వారు చేసిన వ్యాఖ్యలకు భారతీయ జనతా పార్టీకు ఎటువంటి సంబంధం లేదు. ఏదున్నా ఎవరైనా సరే మనోభావాల్ని దెబ్బతీసేలానే, మనోభావాల్ని గాయపడేలానే మాట్లాడకూడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేశారో మనోభావంలో కొంతమంది దెబ్బతిన్నాయి కాబట్టి ఆ భక్తులు ఏవైతే నమ్ముతున్నారో కోట్లాది మంది ఉన్నారు. మరి షిర్డీ సంస్థాన్ కూడా ఒక ఐఏఎస్ అధికారి, దాంట్లో కూడా పోలీసు అధికారులు, అది గవర్నమెంట్ కింద నడుస్తున్నటువంటి షిర్డీ సంస్థాన్, మరి దాని మీద ఇట్లా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి భక్తులని మనోభావాన్ని దెబ్బతీసినందుకు వారు వెంటనే వారు చేసినటువంటి దానికి వారు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ కూడా తెలియజేస్తూ ఉంది, భారతీయ జనతా పార్టీకు ఎవరైనా ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే ఆ వ్యాఖ్యలు చేసిన వారికి వారి యొక్క ఆలోచనకు భారతీయ జనతా పార్టీ ఏకీభవించదు. మేము స్పష్టంగా ఎవరి నమ్మకాలు వాళ్లకు ఏ దేవుని పూజించవచ్చు. ఈ దేశంలో కోట్లాది దేవతలు ఉన్నారు, అన్ని దేవీ దేవతలను మనం అందరం కూడా ఆదరించుకుంటాం. కాబట్టి షిర్డీ సాయిబాబా గారి యొక్క భక్తులకు, వారు నమ్మినటువంటి యొక్క భక్తులందరికీ కూడా నేను మరొక్కసారి ఆశ్వాసిస్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి ఇటువంటి ఒక కార్యక్రమానికి కానీ ఇటువంటి వ్యాఖ్యలకు కానీ మద్దతు పలకదు. అనంతపురం నగరంలోని నవోదయ కాలనీలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం జీరో గ్యాస్ శానిటేషన్ ఆంధ్ర థీమ్తో ఇంటి వద్ద కంపోస్టింగ్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ సి విష్ణుచరణ్, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి తదితరులు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, పీడ్ మెప్మా విశ్వజ్యోతి, ఎంహెచ్ఓ ఇన్ఛార్జ్ డిఈ నరసింహులు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కోఆర్డినేటర్ వెంకటేష్, నవోదయ కాలనీ సచివాలయ సిబ్బంది, మెప్మా టీపీఆర్ఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పుదీనా ప్లాంట్ ఇది ఎముకలకి బాగా యూజ్ అవుతుంది సార్. జస్ట్ 4 స్టార్టింగ్ కట్ చేసుకొని దాంట్లో స్నేక్ ప్లాంట్ ఇవన్నీ కూడా ఇది ఆర్గానిక్ వేస్ట్ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం సాసా ప్రోగ్రాం చేయమని ఆదేశాలు ఉన్నాయి. గత శనివారం సంక్రాంతి పండగ కాబట్టి ఈ ప్రోగ్రాం 4వ శనివారంకి ఈ ప్రోగ్రాం పోస్ట్పోన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా గౌరవ కలెక్టర్ గారు, అలాగే మా మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లవి గారు, అలాగే మా నాయకులు, మా మున్సిపల్ కమిషనరు పీడీ మెప్మా గారు అంతా ఈరోజు ఈ సాసా ప్రోగ్రాంలో అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వినూత్నంగా ఒక ఇంటిని సందర్శించడం జరిగింది. దాంట్లో ఇంట్లో వ్యర్థాలు ఏవైతే వస్తున్నాయో బయట పడేయకోకుండా ఆ వ్యర్థాలని ఆమె కంపోస్ట్గా మార్చుకుంటూ ఇంట్లో
గార్డెన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ గార్డెన్ నుంచి రకరకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివి పండించడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక చెట్టు నుంచి ఆమె హెయిర్ డ్రై పౌడర్ తీస్తూ ఉంది. దాని క్వాంటిటీ చాలా తక్కువ క్వాంటిటీ వస్తూ ఉంది. దాన్ని మెప్మా ద్వారా ఎక్కువ క్వాంటిటీ వచ్చే విధంగా మోటివేట్ చేయమని చెప్పేసి మేము కోరడం జరిగింది. దాంట్లో భాగంగా మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి ముందు పార్క్ చేసిన 4 ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. గ్రామానికి చెందిన కొన్యాల నరసింహులు, భానుప్రసాద్, తలారి భిక్షపతి, పోతల యాదగిరి అనే వ్యక్తులకు చెందిన వాహనాలకు నిప్పు పెట్టారు. 2 ద్విచక్ర వాహనాలు పాక్షికంగా ధ్వంసం కాగా 2 పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గతంలో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మనమే పైసలు పెట్టి పెట్టుకోవాలి. 500తో పడుకున్నాము. మా కొడుకు ఇంట్లో మమ్మీ మంటలు వస్తున్నట్టు ఏదో కమురు వాసన వస్తుంది, పటపట అంటుందని మా చిన్న బాబు చెప్పింది. చెప్పగానే బయటకు వచ్చి చూసేసరికి బండి తలిగింది. లేవు అని నేను మా ఆయనను వచ్చి బండి తలిగిపోతుంది లేవు అంటే ఆయన వచ్చి లేచి ఆరిపెట్టాకల్లా ఇక ఆరిపేసుకున్నాము. అందరిని పిలిచినాము, అందరు వచ్చిర్రు. ఆయన సీసీ కెమెరా ఆయనని పిలిచినాము. అన్న జర చూడు సీసీ కెమెరా చెక్ చేయని చెప్పినాము. 11-13 నిమిషాలకు మేము చూసినాం, బయటకు వచ్చినాం. ఇక్కడికి వెళ్ళి ఒక వ్యక్తి ఉరికినప్పుడు సీసీ కెమెరాలో పడ్డాడు. 10:50కేమో 11 గంటలకు పోయిండు ఆయన ఇక్కడ నుంచి. ముఖం ఒకటి గుర్తుపట్టకుండా ఆయన ఏర్పడతలేదు. అయితే బయటకు వస్తలేడు అన్న, ఏడుస్తుంది. బయటకు వస్తే అంటు పెడతాడేమో బాధతోనే ఉన్నాడు. నైట్ 10:40 దాకా నేను కడిపెట్టింది వెళ్తున్నా సరుకు కలర్ వేసుకుంటూ కూర్చున్నా. పోయినా తెలియదని చెప్పి సబ్జెక్ట్ అనుకున్నాను. నిలబట్టింది. అందరూ పట్టుకెళ్ళి మొత్తుకుని నరసింహ పిలుచుకుని వస్తారు. అప్పుడు లేచి చూసేవాళ్ళకెళ్ళి మంట ఇసుకలు తవ్వులు పూర్లు వచ్చి అవి వెళ్తూ ఆ మోటార్ వేసి నీళ్ళు పట్టి తెగింది. అన్న 10:40 దాకా మేలుకున్నాను. నేను పెయింటింగ్ చేసి ఇంతవైపు పండుకున్నాను. నిలబట్టి కడప కలిగి నిన్న కడుపెక్కి చెంటుని చుట్టాలు ఇంటున్నారు అని చెప్పి పోయి పండుకుని నా కొడుకు మొన్న వచ్చిన అంత 3 కిస్తీలకు కట్టినా. అన్ని బండ్లు అదే టైంలో నాది ఒకటే 4 సంవత్సరాలు బండి, 5 సంవత్సరాలు. మళ్ళీ నేను ఎప్పుడు నీట్ ఉంచుకుంటే బండి, కొత్త బండి ఉంచుకుంటా. నాది గ్లామర్ బండి, నేను ఉప్పున్నప్పుడు వేసుకుంటే పని చేస్తాను. రోజు పొద్దుగా వచ్చిపోయి పూత వస్తాను. పొద్దుగా పోతే మళ్ళీ పొద్దుగా వస్తాను. ఇదేమో నాకు పడుతుంది. దాన్ని తీసుకొచ్చింది అంత 3 కిస్తీలు 4 కిస్తీలు కట్టినా. యాక్టివ్ జనసేన పర్యటనలో భాగంగా పూడి గిరిజన కాలనీలో పేట బ్రదర్స్ మిత్ర బృందం తొట్టంబేడు మండలం పూడి గిరిజన కాలనీలో పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో ప్రతి కుటుంబం వద్దకు వెళ్లి వారితో మాట్లాడటం జరిగింది. దాదాపు 90% గిరిజన వాసులు ప్రభుత్వ పథకాలన్నీ మాకు అందుతున్నాయని, పెన్షన్ల పరంగా తల్లికి వందనం, వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ బియ్యం మొదలగు సరుకులు తెచ్చి ఇవ్వడం, అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్సు మాకు చాలా సౌకర్యంగా ఉందని అక్కడ గిరిజన ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. 4 కుటుంబాలు మాత్రం రేషన్ కార్డు సమస్యలు, 2 కుటుంబాలు కాలనీ ఇంటి సమస్యలు ఉన్నాయని తెలపడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలపడం జరిగింది. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, లక్ష్మణ్, దినేష్, కల్లిపూడి వెంకటేష్ తదితరులు హాజరయ్యారు. అందరికీ నమస్కారం. నా పేరు పేట చిరంజీవి, శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ. ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున తొట్టంబేడు మండలం పూడి ఎస్టీ కాలనీలో జనసేన పర్యటన చేయడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి ఎస్టీ కాలనీలో మొత్తం కూడా ఉండేటువంటి అన్ని కుటుంబాలతో డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యల్ని మొత్తం కూడా తెలుసుకోవడం జరిగింది. చాలా వరకు ఈ పూడి ఎస్టీ కాలనీలో ఉండేటువంటి ప్రజలు మొత్తం కూడా దాదాపు
90% ఉండేటువంటి కుటుంబ సభ్యులు మొత్తం కూడా సరే, ఆల్మోస్ట్ కూటమి ప్రభుత్వం తరఫు నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క పథకం కూడా సరే, అంటే ఇప్పుడు రేషన్ అనేది 50 సంవత్సరాలు 60 సంవత్సరాల పైబడిన డైరెక్ట్ ఇంటికి రావడం ఉండేటువంటి సందర్భాలు ఏవైతున్నాయో డైరెక్ట్ ఇంటికి వస్తున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా గతంలో వికలాంగుల పెన్షను, నార్మల్ పెన్షన్ ఇవన్నీ కలిపి మాకు 6,000 వచ్చేది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు పెన్షన్ 10,000 వస్తుంది. చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా మహిళలైతే ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత మేము ఎక్కడికి పోవాలన్నా కూడా సరే ఆధార్ కార్డు ద్వారా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఫ్రీగానే తిరుగుతున్నాం. అది మాకు చాలా సంతోషంగా ఉంది అనేసి ఈ పథకాలన్నింటి మీద కూడా సరే ఇక్కడ ఉండేటువంటి గిరిజన ప్రజలు మొత్తం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఒక 3-4 కుటుంబాలు మాత్రము ఈ రేషన్ కార్డుల సమస్యలు, అదేవిధంగా 2 కాలనీ ఇంటి సమస్యలు తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఈ సమస్యల మీద స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి దృష్టికి, అదేవిధంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని పోయి ఖచ్చితంగా వాళ్ళకి పరిష్కరించే దిశగా చేస్తామనేసి వాళ్ళకి తెలపడం జరిగింది. విశాఖలో జర్నలిస్టులకు ఉచిత గుండె వైద్య శిబిరం. నిరంతరం ఒత్తిడితో పనిచేసే జర్నలిస్టులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని విశాఖ పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాగ్చి సూచించారు. నగరంలోని సాయిరాం రిచ్ కంఫర్ట్ లో అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా మరియు మాధవ్ బాగ్ అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ శిబిరంలో జర్నలిస్టులకు గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందించడంతో పాటు అవసరమైన వైద్య సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో జర్నలిస్టు నాయకులు, వైద్యులు మరియు పలువురు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. సందర్భంగా మరోసారి చొరవ తీసుకున్నటువంటి పరశురామ్ వాళ్ళ టీం మెంబర్స్ ని అభినందిస్తూ, మెయిన్ గా పోలీస్ కమిషనర్ గారు రావడం అనేది అభినందనీయం. విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ కు చెందిన గీతం సంస్థ ఎండాడ రిషికొండ ప్రాంతాల్లో సుమారు 54 ఎకరాల 79 సెంట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిందని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గనాయుడు ఆరోపించారు. ఈ భూముల విలువ సుమారు 5,000 కోట్ల ఉంటుందని తెలిపారు. భూములను ఎంపీకి కట్టుబెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఈ నెల 30న జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ఎజెండాలో అంశంగా చేర్చడాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం భూదోపిడీని నిలిపివేసి భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోరారు. సిఐటియు కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో సిపిఎం నాయకులు పాల్గొన్నారు. మల్కాపురం గాని, గాజువాక, పెందుర్తి, గోపాలపట్నం, మధురవాడ, ఆరిలోవా ఈ ప్రాంతం ఉన్నటువంటి వేలాది మంది పేదలు వాళ్ళ ఇల్లు కాపాడడానికి కాకుండా ఈరోజు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎన్నికల్లో కూటమి చెప్పింది మేము ఈ భూములన్నింటినీ క్రమబద్ధంగా చేస్తాం, పేద నివాస హక్కులు కల్పిస్తామని చెప్పని ఎన్నికల్లో చెప్పారు. వాళ్ళు పట్టాలు ఇవ్వకుండా కుర్రీలు పెట్టే కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నారు. ఎంపీ భరత్ తాలూకు భూముల్ని, గీత తాలూకు భూముల్ని క్రమబద్ధంగా చేస్తామని చెప్పని ఎన్నికల్లో ఏం చెప్పలేదు. ఆ చెప్పలేదు ఇప్పుడు చేస్తున్నారు. అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజలు చెప్పింది ఒకటి, గెలిచిన తర్వాత తన అనుయాయులకి, తన పార్టీ ఎంపీలకి ప్రజలకు ఆస్తుల్ని, భూముల్ని దోచిపెట్టడం లక్ష్యంగా పెట్టుకుని ఈరోజు పౌరులు కోరుతూ ఉన్నారు. కాబట్టి అధికారంలో ఉన్నట్టు వాళ్ళకి ఒక నీతి, సామాన్యులకు ఒక నీతి అని చెప్పింది సరైన పద్ధతి కాదు. ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని గీతం యూనివర్సిటీ స్వాధీనంలో ఉన్నటువంటి ఆక్రమించినటువంటి 54 ఎకరాల 79 భూమిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని చెప్పని సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే పేదలకి ఏదైతే జీవన 30 ప్రకారంగా ప్రభుత్వ భూములు నివాసం ఉన్న పేదలంతా కూడా ఆ జీవన ప్రకారంగా పట్టాలు మంజూరు చేయమని డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో ఆందోళన ఉధృతం చేయక తప్పదని చెప్పని హెచ్చరిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో చెట్టు పట్ట పథకం కింద మాదిగ లబ్ధిదారులకు మంజూరైన కొబ్బరి చెట్లపై వివాదం నెలకొంది. కొబ్బరికాయలు తీసుకొనివ్వడం లేదని ఆరోపిస్తూ లబ్ధిదారులు ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో మా దళిత కుటుంబాలకు 1987-88లో చెట్టు పట్ట కింద ఇచ్చిన భూములపై కొందరు అజమాయిషి చేసి ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్న మాకు మేము నాటుకున్న కొబ్బరి చెట్లను తొలగించి ఆక్రమించుకుని దౌర్జన్యం చేస్తున్నారని వాపోతున్నారు. అయితే ఈ పథకం లేదని ఎంఆర్ఓ ఎండార్స్మెంట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరి చెట్లు తొలగించడంతో లక్షల్లో నష్టం జరిగిందని బాధితులు వాపోతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో 8 దళిత కుటుంబాలకు చెట్టు పట్టా కింద భూమి చెట్లు కేటాయించడం జరిగింది. గవర్నమెంట్ పట్టాలు కూడా ఇచ్చింది. అయితే అప్పటి నుంచి కూడా వీళ్ళు ఆ మొక్కల మీద ఆధారపడి బతుకుతున్నారు. అలాగే ఈ భూములు ఎవరికి ఇస్తారంటే బాగా నిరుపేదలు, కూలి పని చేసుకునే వ్యవసాయ కూలీలకి, నిరుపేదలకి, వాళ్ళ అట్టడుగు వర్గాలకి ఇది పట్టా రూపంలో ప్రభుత్వం అప్పట్లో 1987-88లో ప్రారంభించింది. అయితే ఈ పథకమే లేదని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ పథకం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అమలు జరుగుతూ ఉంది. అయితే ఇది రీసెంట్గా దిగుమర్తి రాజారావు గారు కొబ్బరి చెట్లు 40 చెట్లు 15 సంవత్సరాలుగా కల్లూరు ఫ్యామిలీ ఆధ్వర్యంలో వాళ్ళు అక్రమంగా కొబ్బరికాయలు తీసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా పసల కొండమ్మ అనే ఆవిడ అక్టోబర్ నెలలో 40 కొబ్బరి మొక్కలు వేసుకున్నారు. 40 మొక్కలు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్రేన్తో వచ్చి తొలగించడం జరిగింది. ఆవిడికి దాదాపు ₹1,00,000 నష్టం వచ్చింది. అయితే దళితులు అనేవాళ్ళు ఏదైనా భూమి కానీ, వాళ్ళు తీసుకునే కొబ్బరి చెట్లు కానీ, అంతేకాకుండా వాళ్ళ భూమిలోకి అన్యాయంగా వచ్చి ఇతర కులాలు ఎవరైనా సరే దాడి చేసిన, చెట్లు కొబ్బరికాయలు తీయించుకోకపోయినా, అన్యాక్రాంతం చేసిన 1989 SC/ST అట్రాసిటీ యాక్ట్ మరియు 2015 and 16 అమెండెడ్ యాక్ట్ కూడా ఉంది. అయితే బలమైన చట్టం ఇది. కాబట్టి ఈ చట్టం కింద వాళ్ళు శిక్షార్హులు అవుతారు. తప్పనిసరిగా వీళ్ళు బాధితుల్ని వాళ్ళు ఇంచుమించు 15-16 సంవత్సరాలుగా వేధించడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఈ చట్టం కింద వాళ్ళ మీద కేసు నమోదు చేయిస్తాము. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ గారు న్యాయ విచారణ జరిపించి దళితులకి ఈ భూములు ఏదైతే చెట్టు పట్టా కింద ఇచ్చారో అవన్నీ కూడా విచారణ చేసి దళిత కుటుంబాలకి ఆ చెట్టు పట్టా కింద ఇచ్చిన ఆ చెట్లు అలాగే భూమిని అప్పగించేలా చర్యలు తీసుకుంటారని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.